మణిపూర్లో ఆపరేషన్ మొదలుపెట్టిన కేంద్ర బలగాల దూకుడుకు కళ్లెం వేయడానికి మణిపూర్లోని కుకీ ఉగ్రవాదులు అచ్చంగా కశ్మీర్ టెర్రరిస్టుల పంథానే అనుసరిస్తున్నారట. కశ్మీర్లో ఇస్లామిక్ శక్తులు, అంతర్జాతీయ జిహాదీ శక్తుల ప్రభావమే ఉంటుంది. కానీ మణిపూర్లో మాత్రం సాధారణ లెఫ్ట్ పార్టీలు, జాతుల పోరాటాలకు మద్దతిచ్చే మావోయిస్టుల పోరాట పంథాను కూడా అనుసరిస్తున్నారట. ఫలితంగా మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగుతున్నాయి. అయితే కుకీల అణచివేత విషయంలో కేంద్ర బలగాలు సాహసోపేతంగా వ్యవహరిస్తున్నాయి. ఆ వివరాలేంటి, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మణిపూర్లో మళ్లీ ఘర్షణలు, పట్టు పెంచుతున్న కేంద్ర బలగాలు. ఆయుధాలు కోల్పోయి రాళ్లదాడికి పాల్పడుతున్నారా? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో రోజురోజుకు బలహీనపడుతున్న కూకీలు కేంద్ర బలగాలపై విడుచుకుపడుతున్నారు. కొద్ది రోజులుగా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పట్టు పెంచి మనుషుల కదలికలపై నిఘా పెట్టి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర బలగాలు తాజాగా ప్రతిఘటనలను ఎదుర్కొంటున్నాయి. కూకీలు, మైతీల మధ్య జరుగుతున్న పోరాటంలో మైతీలు రాష్ట్రపతి పాలన కోసం మద్దతు ఇస్తుండగా కూకీలు మాత్రం రాష్ట్రపతి పాలనను ఒప్పుకోవడం లేదు. వారు స్థానిక ప్రభుత్వ పాలనే రావాలని నినాదిస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో బిజీగా ఉన్న సెంట్రల్ ఆధ్వర్యంలోని సర్చింగ్ టీములు, అలాగే నిఘా చేస్తున్న పెట్రోలింగ్ దళాలను కూకీలు టార్గెట్ గా చేసుకుంటున్నారు. వారి విధులకు ఆటంకాలు కలిగిస్తూ దుందుడుకు చేష్టలకు దిగుతున్నారు. రాష్ట్రంలో రెండు జాతుల మధ్య ఘర్షణ కారణంగా చెలరేగిన హింసను అణచివేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో అల్లకల్లోలంగా మారిన మణిపూర్లో గత 3 రోజులుగా అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛాయుతంగా సాగుతున్నాయి. ఫ్రీ మూవ్మెంట్ అమల్లోకి వచ్చిందని, ప్రజల అవసరాలు తీరుతున్నాయని, సామాన్య ప్రజలు రోడెక్కడానికి అడ్డంకులు తొలగిపోతున్నాయని అంతా భావిస్తున్న తరుణంలో మళ్లీ హింస చెలరేగింది. అయితే ఈసారి కూకీల టార్గెట్ మైతీలకు బదులుగా కేంద్ర బలగాలే కావడం విశేషం. ఫ్రీ మూవ్మెంట్ అమల్లోకి వచ్చిన తొలి రోజే కూకీలు నిరసనకు దిగారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్ పోక్పీ జిల్లాలో పలుచోట్ల నిరసనలు చెలరేగాయి. కూకీ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన బస్సులను నిరసనకారులు అడ్డుకుంటున్నారు. వాహనాలపైకి రాళ్లు రువ్వారు. పలుచోట్ల రోడ్లు దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు, భద్రతా దళాల వాహనాలపై విచక్షణ రహితంగా విరుచుకుపడుతున్నారు. నోటికొచ్చిన బూతులను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల భద్రతా సిబ్బంది లాఠీ చార్జ్ చేయవలసి వచ్చింది. ఇందులో కొందరు కూకీ మహిళలు కూడా గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఉగ్రబాట పట్టిన అరాచక శక్తులను అణచివేసే ప్రక్రియలో భద్రతా దళాలు రాజీపడడం లేదు. సర్చింగ్ నిర్వహిస్తూ అడవుల్లో దాక్కున్న కూకీ టెర్రరిస్టుల గురించి ఆరా తీస్తూ వారిని వ్యూహాత్మకంగా లొంగిపోయేలా చేస్తున్నాయి. ఏ రోజు ఎంతమంది లొంగిపోతున్నారు, ఎన్ని ఆయుధాలను రికవరీ చేస్తున్నారనే అంశాలను అక్కడి పోలీసులు అధికారికంగా ప్రకటిస్తున్నారు. మణిపూర్లో గత 2 ఏళ్ల క్రితం జరిగిన హింస ఏ రేంజ్ లో జరిగిందో ప్రపంచమంతా చూసింది. అయితే ఇటీవలే రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత పరిస్థితులు కొలిక్కి వచ్చాయి. ఇలాంటి తరుణంలోనే అక్కడి కూకీలు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ కు గురవుతూ కేంద్ర బలగాలను భయభ్రాంతులకు గురిచేసే వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూకీలకు మయన్మార్ నుంచి వేర్పాటు శక్తులేగాక పలు అతివాద లెఫ్ట్ ఆర్గనైజేషన్ల నుంచి కూడా కనెక్షన్లు ఉన్నాయంటున్నారు భద్రతా నిపుణులు. ముఖ్యంగా జాతుల పోరాటాలకు మద్దతునిచ్చే మావోయిస్టుల మద్దతు కూకీలకు ఉందని కేంద్రం భావిస్తోంది. అయితే ఇప్పుడు ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ రవాణాకు పూర్తిగా బ్రేకులు పడడంతో ఉగ్రశక్తులకు ఉక్కపోత మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే కశ్మీర్లో టెర్రరిస్టులు వారి మద్దతుదారుల పందాలోనే నిరసనలకు దిగుతున్నారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డుకు అడ్డంగా బండరాలు పెట్టడం, వాహనాలు రాకుండా స్కూల్ బస్సులు అడ్డంగా ఉంచే కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర బలగాలు మాత్రం ఆ రాళ్లకి ఎదురీదుతూ ముందుకు సాగిపోతున్న విజువల్స్ మీడియాకు చిక్కుతున్నాయి. కూకీలు దాక్కున్నా వారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లోకి ఎలాగైనా వెళ్లేందుకు బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రోడ్డు పక్క నుంచి రాళ్లవాన కురుస్తున్నా తమ వాహనాలను మాత్రం వెనక్కి తీసుకోవడం లేదు. అయితే కొన్ని చోట్ల మాత్రం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల మీద తిరగబడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. భద్రతా సిబ్బందిని బండ బూతులు తిడుతూ వాహనాలను అడ్డుకోవడం కనిపిస్తోంది. మణిపూర్లో లోయ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో సామరస్యాన్ని
మనోభావాన్ని దెబ్బతీసే దురదృష్టకరమైన సంఘటనల కారణంగా 20 నెలలకు పైగా ప్రజలు అపారమైన కష్టాలు భరించారు. సామాన్య ప్రజలు నష్టాలకు ఎదురొడ్డి నిలిచారు. ఇకపై అలాంటి పరిస్థితికి తావు లేకుండా అనంతర పరిణామాలకు సిద్ధపడి ఉండాలంటూ అటు గవర్నర్ హెచ్చరించడం, రాష్ట్రపతి పాలనలో భాగంగా కేంద్ర బలగాలు దిగిపోవడంతో వాతావరణం మొత్తం మారిపోయింది. కొద్ది రోజులుగా అంతా సర్దుకుంటుందని భావిస్తున్న తరుణంలో గతంలో కాశ్మీర్లో మాదిరిగా ఇప్పుడు మణిపూర్లోనూ ఉగ్రవాదులు రాళ్ల దాడులకు దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీపం మారిపోయే ముందు వెలుగు ఎక్కువ ఇవ్వడం మామూలేనని యుద్ధ నిపుణులు అంటున్నా పాము చిన్నదైనా పెద్ద కర్రతోనే చంపాలనే విషయాన్ని కూడా నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మణిపూర్లో వాతావరణం పూర్తిగా సర్దుకొని ప్రజాప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందని అక్కడి సామాన్య పౌరుడు ఎదురుచూస్తున్నాడు.